పిచ్చుక మంచు ఇల్లు. ఒకానొక అడవిలో చిన్ని అనే బుజ్జి పిచ్చుక ఉండేది. చిన్ని చాలా మంచి పిల్ల, చక్కగా చదువుకునేది, అమ్మ నాన్న చెప్పే మాట వినేది. ఒక్కతే కూతురు కావడం వలన చాలా గారాభంగా పెంచారు తల్లిదండ్రులు. అడిగింది ఎప్పుడు కాదనకుండా తెచ్చిచ్చేవారు. అది చలికాలం. అడవంతా మంచుతో నిండిపోయి ఉంది. చిన్నికి మంచు అంటే చాలా ఇష్టం. మంచుతో ఆడుకునేది, నిద్రపోయేది కాదు. మంచుతో బొమ్మలు చేసుకుని వాటితో ముచ్చట్లు చెప్పుకునేది. ఇవాళ మంచుతో నేను బాతుబొమ్మ చేస్తాను. తన చిన్ని చేతులతో బాతుబొమ్మ చేసింది. అయ్, భలే బాగా వచ్చింది. ఇక నుండి నీ పేరు హీమా. నువ్వు నాతోనే ఉండాలి, సరేనా? చిన్ని మాటలు ముద్దుగా ఉండడంతో తన తల్లిదండ్రులు రాజు రాణి ముచ్చట పడేవారు. కాని ఆ ముచ్చటే వాళ్ళకి ముప్పు తెచ్చి పెడుతుందని ఊహించలేకపోయారు. చిన్ని రోజు మంచుతో ఆడుకోవడం, మంచు గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. కొన్నాళ్ళకి వేసవికాలం చొరబడి మంచు మెల్లగా మాయమైపోయింది. నాన్న, మంచు ఏది? మంచు ఏమైంది? నిన్న కూడా చూసానే, ఇవాళ లేదేంటి? చలికాలం అయిపోయింది కదా, ఇక మంచు కూడా ఉండదు. మళ్ళీ చలికాలం వస్తేనే గాని నువ్వు మంచుతో ఆడుకోవడానికి కుదరదు. ఏంటి, చలికాలం అయిపోయిందా? మంచు ఉండదా? అయితే వెళ్ళి కొని తీసుకురండి నాన్న, నాకు మంచు కావాలి. మంచు కొని ఎలా తీసుకొస్తాం తల్లి? అది మన వల్ల కాదు, ఒక్క దేవుడికి మాత్రమే సాధ్యం. అయితే దేవుడిని అడిగి తీసుకురానన్నా, నాకు మంచు కావాలి. మంచు చూసే వరకు ఏమీ తినను, తాగను. ఒరే దేవుడా, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పేది? చిన్ని, కాలాలు వాటి వాటి సమయం ప్రకారం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. వేసవి కాలంలో బాగా ఎండ, వర్షాకాలంలో వర్షం, చలికాలంలో మంచు వస్తుంటాయి. ఏది వద్దన్నా నష్టం మనకే. కాబట్టి నువ్వు వచ్చే చలికాలం వరకు ఎదురు చూడాల్సిందే. అయితే అప్పటి వరకు నేనేమి తినను. నాతో ఎవ్వరూ మాట్లాడకండి, నాకు మంచు కావాలి అంతే. నేనేం చెయ్యలేను, పోయి దేవుడిని అడుగు, ఆయన చేతిలోనే ఉంది అని రాజు చిన్నికి చెప్పలేక వదిలి వెళ్ళిపోయాడు. చిన్ని నాన్న మాటలు మనసులో పెట్టుకుంది. దేవుడిని అడగాలా అంటే ఆయన అడిగితే ఇస్తాడన్నమాట. ఇంతకీ ఈ దేవుడు ఎక్కడుంటాడో మా నాన్న చెప్పలేదే. సరే, నేనే వెళ్ళి కనుక్కుంటాను. ఆయన్నే కలిసి మంచు కావాలని అడుగుతాను అంటూ చిన్ని బయటికి బయలుదేరింది. అడవిలో ఎగురుతూ కనిపించిన వారందరినీ దేవుడి ఆచూకీ అడగడం మొదలుపెట్టింది. కాకి బాబాయ్, దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? ఓ తెలుసు, మనందరికంటే పైనుంటాడు. చిన్ని పైన అంటే ఎత్తులో అనుకుని ఇంకాస్త పైకి ఎగిరింది. పావురం మామ, దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? ఆయన మనకి చాలా దూరంలో ఉంటాడు. చిన్ని దూరం అంటే ఎక్కడా అని అడగకుండానే ఎగురుతూ వెళ్ళిపోయింది. చాలా దూరం వెళ్ళాక ఒక గద్ద గాలిలో ఎగురుతూ కనిపించింది. గద్ద పెద్ద నాన్న, దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? దేవుడితో ఏం పని పడింది నీకు? ఆయన ఇలా వెతికితే దొరికేవాడా? మరి ఎలా వెతకాలి? మనసుతో వెతకాలి. మనసుతో ఎలా వెతకాలి? ఒక చోట కూర్చుని కళ్ళు మూసుకుని వేరే ఆలోచనలు ఏమి లేకుండా దేవుడిని తలుచుకుంటూ ఆయన్ని చూడాలని కోరుకుంటే ఆయనే నీ దగ్గరికి వస్తాడు. అలాగా, సరే, నేనిప్పుడే ఆ పని చేస్తాను అంటూ చిన్ని ఎవరు లేని ప్రదేశానికి పోయి ఒంటరిగా కళ్ళు మూసుకుని కూర్చుంది. ఓ దేవుడా, నువ్వు ఎంత పైన ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా ఒక్కసారి నా దగ్గరకు రా. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, ఇలాగే కూర్చుని ఉంటాను. చిన్ని చీకటి పడే వరకు అలాగే కూర్చునుంది. కల్మషం లేని చిన్ని మనసుతో దేవుడిని వేడుకున్నందుకు కరుణించి పక్షిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. చిన్ని, నేను వచ్చేశాను. నాకోసం ఇంతసేపు ఎదురు చూసావు కదా, నాకోసం ఎదురు చూసే ఎవరి దగ్గరికైనా నేను వెళ్తాను. దేవుడా,
నిజంగా నువ్వేనా? నేనే. నీకు 3 వరాలిస్తాను. నీకేం కావాలో కోరుకో. నన్ను తలుచుకుని నువ్వేది కోరుకున్నా అది జరుగుతుంది. 3 కోరికలా? నాకు ఒక్కటి చాలు కదా. నేను 3 ఎందుకిచ్చానో తరువాత నీకే తెలుస్తుంది. చిన్ని ఆశ్చర్యంగా చూస్తుండగానే పక్షిదేవుడు మాయమైపోయాడు. కళ్ళు మూసుకుని వెంటనే తన కోరిక తెలియజేసింది. దేవుడా, నాకు మంచు అంటే చాలా ఇష్టం. దయచేసి మా అడవి అంత మంచుతో నింపేయి. బోలెడు మంచు కావాలి నాకు అని కోరుకుంది. రాత్రి వేళ ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి బయటికి రాగానే అడవిలో ఎప్పుడు లేనంత మంచు కనిపించింది. హాయ్, మంచు! ఎప్పుడు లేనంత మంచు! అంటూ మంచులో ఇటు అటు నడుస్తూ నవ్వుతూ ఉంది. రాజు రాణి వింతగా చూస్తూ ఉన్నారు. ఏవండి, వేసవి కాలంలో మంచు ఏంటి? ఇదేం విడ్డూరం! పైగా ఇంత దట్టమైన మంచు నేనెప్పుడు చూడలేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఉన్నట్టుండి ఇంత మంచు పడితే అడవిలోని వాళ్ళు ఏమైపోవాలి? ఆహారం దొరకడం ఎంత ఇబ్బంది అవుతుంది. 4 రోజులు మంచు ఏకధాటిగా పడుతూనే ఉంది. దానితో అడవి పూర్తిగా మంచుతో నిండిపోయింది. జంతువులన్నీ ఆహారం దొరకక విలవిలలాడిపోయాయి. చిన్ని మాత్రం మంచులో హాయిగా ఆడుకుంటూ ఉంది. ఒక ఉదయం తన తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విన్నది. ఈ ఏడా తెగని మంచుతో ఆహారం దొరకడం కష్టంగా ఉంది. ఈ రోజు చాలా పక్షులకు ఆహారం దొరకలేదు. అందరూ వేరే ప్రాంతాలకి వెళ్లి తెచ్చుకుంటున్నారు. నీకొక విషయం తెలుసా? మన అడవిలో తప్ప ఇంకెక్కడ మంచు లేదట. అవునా? మన అడవికి ఏదో శాపం తగిలినట్టుంది. ఈ మంచు ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే అందరం మూట ముళ్ళు సర్దుకుని అడవి వదిలి వెళ్ళిపోవడమే. మంచు పడటం వల్ల ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయా? నా సంతోషం కోసం అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టాలి? వద్దులే అని కళ్ళు మూసుకుని రెండో కోరిక కోరింది. ఆ పక్షి దేవుడా, మంచు వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అడవిలోని మంచు అంత మాయం చేసేసి కేవలం మా ఇంటి మీద మాత్రమే మంచు పడేలా చూడు ప్లీజ్. మరుసటి రోజు ఉదయానికి అడవిలోని మంచు అంతా ఖాళీ అయిపోయింది. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క రాజు రాణి తప్ప. అడవిలో వాళ్ళంతా చిన్ని కుటుంబానికి ఏదో శాపం ఉంది అనుకోవడం మొదలు పెట్టారు. వదినా, ఈ విడ్డూరం చూసావా? ఎక్కడ లేని మంచు వీళ్ళ ఇంటి మీద మాత్రమే పడుతుంది. ఎంత పాపం చేస్తే దేవుడు వీళ్ళని శిక్షిస్తాడు? అవును, వీళ్లకు దూరంగా ఉండడం మంచిది. లేదంటే ఆ దరిద్రం మనకి కూడా పట్టుకుంటుంది. రాజు రాణి చిన్నితో అడవిలో వారంతా మాట్లాడడం మానేశారు. దూరం దూరంగా నడిచేవారు. ఇదేంటి, అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు? ఎవరు ఇది వరకులా మాట్లాడట్లేదు కూడా. అమ్మని అడుగుతాను. అమ్మా, ఏంటమ్మా అందరూ మనల్ని వింతగా చూస్తున్నారు? చూసేలాగే ఉంది మన పరిస్థితి. లేకపోతే ఎక్కడ లేని మంచు మన ఇంటి మీద మాత్రమే పడటమేంటి? ఇది ఖచ్చితంగా శాపమే అయ్యుంటుంది. ఏంటి, మా ఇంటి మీద మంచు పడటం శాపం అనుకుంటున్నారా? మా అమ్మ నాన్నకి నా వల్ల చెడు జరగకూడదు కదా అని వెంటనే కళ్ళు మూసుకుంది. ఓ దేవుడా, దయచేసి ఈ మంచును తీసేసుకో. ఏ సమయంలో ఏది ఉండాలో నీకు బాగా తెలుసు. నీ సమయం ప్రకారమే అన్ని చెయ్యి. మంచు చలికాలంలోనే రానివ్వు. నేను ఎదురు చూస్తాను. మరుసటి రోజున ఇంటి మీద మంచు కూడా మాయమైపోయింది. వేసవికాలం జోరుగా సాగింది. చిన్ని, ఇప్పుడు నీకు మంచు కావాలని అనిపిస్తుందా? లేదు నాన్న, చలికాలం వరకు ఎదురు చూస్తాను. ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగితేనే అందం.